కానీ ఎక్కడ అంచబడలేదు. మహా చక్రవర్తులు కూడా క్రైస్తవత్వాన్ని అణచడానికి ప్రయత్నం చేశారు. ఎవరు అంచలేకపోయారు. రోజు రోజుకి పెరుగుతానే ఉంది. నువ్వు క్రైస్తవత్వాన్ని కాపాడటం ఏంటి? యేసయ్యని నువ్వు కాపాడేదేంటి అంటే, లేదండి అసలు నాకు కళ్ళం నీళ్లు వస్తున్నాయి, అసలు ఈ క్రైస్తవత్వం మీద అందరూ దాడి చేస్తున్నారండి అన్నాడు. నేను చెప్పాను, యేసయ్య కోసం నువ్వేమి ఏడవద్దు. ఆయన సిలువు మోసేటప్పుడు కూడా ఊరికి ఏడుతున్నారు, అయ్యా యేసయ్య నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి నాయన, ఏందయ్యా నీకు ఈ బాధలు, ఎన్ని శ్రమలు ఏంటయ్యా అని చాలా మంది బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభు అప్పటికే ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో చిత్రహింసలు పడ్డాడు. వారికి బాధపడతా ఏళ్ళ యొక్క మాటలు ఏలేడు చూశారు, ఇంకా ఎక్కువ బాధ కలిగింది. కానీ వీళ్ళ కోసం నేను వీళ్ళ పాపాలని తీసివేయటం కోసం నేను ఇంత శ్రమ పడుతుంటే వీళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు అని ఆయనకి చిరాకు పుట్టి, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మీరు మీ పిల్లలు ఎలా బాప్తిసం తీసుకోవాలో, మీరు మీ పిల్లలు ఎలా రక్షింపబడాలో దానికోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఆయన కష్టాలు చూసి ఏడ్చేవాళ్ళు అందరికి. యేసు ప్రభు వారిని సిలివేసే సమయంలో ఆయన పట్టుకుపోతుంటే యేసయ్యని కాపాడాలనుకుని ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారో అప్పుడు కూడా అలాగే ఆలోచించాడు పేతురు. వీళ్ళకంటే ముందే ఆలోచించాడు పేతురు గారు. యేసయ్యని పట్టుకుపోతారా మేముండగా, అసలు యేసయ్యని రక్షించాలని చెప్పి కత్తి తీసి ఒక అడుగు ముందుకేసి చెవుగోడు పోసాడు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నాయన కత్తితో పెట్టుకుంటే కత్తితోనే చేస్తావు, ముందు ఆ కత్తి తీసి లోపల పెట్టు, కత్తి తీసి ముందు లోపల పెట్టు, కత్తిని పట్టుకుంటే కత్తితోనే చేస్తావు. ఆయన రక్షించుకోలేడా? దాడి చేసి క్రైస్తవత్వాన్ని, క్రీస్తుని రక్షించాలంటే అప్పుడే ఆయన సమర్థించేవాడు. అసలు మన అవసరం ఉందా ఆయనకి? మనం రక్షించాలా? మనల్ని ఆయన రక్షించాలా? బాధపడాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య పాపిని ప్రేమించాడు. అసలు పాపులందరినీ ప్రేమించాడు, పాపుల కోసమే వచ్చాడు. పాపాన్ని వరకే ఉద్దేశించాడు, పాపం వరకే ఉద్దేశించాడు ఆయన. వీళ్ళు పాపులను ద్వేషించడం ప్రారంభించారు మనోళ్ళు. ఆయన పాపిని ప్రేమించాడు, ఒక్క పాపం వరకే ద్వేషించాడు. సంఘం లేని సేవకులకి ఎక్కువ సంఘం మీద బాధ్యత. సంఘం ఉన్న సేవకులు చాలా మంది చక్కగా వారి ఇంకా టైం సరిపోక సంఘం కోసం కష్టపడతానే ఉన్నారు. ఇంకా టైం సరిపోవట్లేదు వాళ్ళ సంఘంలో అభివృద్ధి చేయటానికి, వాళ్ళ సంఘాన్ని ఆత్మీయ ఆహారంతో మేపటానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు. సంఘం లేని సేవకులు, ఖాళీగా ఉన్న సేవకులు ఏం చేస్తున్నారంటే ఇతరులని దూషించడం ప్రారంభించారు.